హలో అండి. జూలై 15థ్ యూట్యూబ్ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా వరకైతే టెన్షన్ పడ్డారు. ఇప్పుడైతే ఇంకొక పాలిసీ వచ్చింది. అదే సర్కమ్వెన్షన్ పాలిసీ. ఈ పాలిసీతో చాలా ఛానెల్స్ అయితే డిలీట్ అయిపోతున్నాయి. ఇంకా కూడా అవుతాయి. ఎందుకు? అసలు ఏ రీజన్ వల్ల ఛానెల్స్ అనేది డిలీట్ చేస్తున్నారు అనేది కంప్లీట్‌గా ఈ పాలిసీ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ మిస్టేక్స్ మీరు కూడా చేస్తుంటే మీరు కూడా రెక్టిఫై చేసుకొని మీ ఛానెల్ అయితే ప్రొటెక్ట్ చేసుకోండి. అసలు ఈ పాలిసీ గురించి పూర్తి వివరాలైతే నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా వీడియో చూస్తుంటే వాళ్ళైతే నాకు నా యూట్యూబ్ ఛానెల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సర్క్యుమేషన్ పాలిసీ గురించి చెప్పే ముందు ఒక స్మాల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అసలు నార్మల్‌గా ఎలా చేస్తాం మనం ఒక మెయిల్ క్రియేట్ చేసుకొని ఒక ఫోను నంబర్‌తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు. మల్టిపుల్ ఛానెల్స్ అంటే ఒక 2, 3 ఛానెల్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు. ఒక ఛానెల్‌లో ఏమి మంచిగా ప్రొఫెషనల్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఇంకొక ఛానెల్‌లో ఏమి వాళ్ళకి నచ్చినట్లుగా అంటే బై లక్ ఏదైనా బై లక్ సెకండ్ ఛానెల్ మానిటైజేషన్ అవుతే ఆ ఛానెల్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తూ అలా ఒక 2, 3 ఛానెల్స్ అనేది మల్టిపుల్ ఛానెల్స్ లాగా రన్ చేస్తూ ఉంటారు. ఇది అందరికి వర్కౌట్ అవ్వదు. కొంతమందయితే చేస్తూ ఉన్నారండి. ఇప్పుడైతే ఈ సర్కమ్వెన్షన్ పాలిసీ వచ్చిన తర్వాత ఇదైతే వర్క్ అవ్వదు అని ఎగ్జాక్ట్‌గా క్లారిటీగా నేను చెప్తున్నాను. నేనే కాదు చాలా యూట్యూబ్ క్రియేటర్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ పాలిసీ అనేది మల్టిపుల్ ఛానెల్స్‌ని అలో చేయడం లేదు. ఎందుకంటే ఒక సింపుల్ రీజన్ చూడండి. ఇప్పుడు చూడండి ఏదన్నా ఒక ఛానెల్ అనేది డిలీట్ అయిందంటే యూట్యూబ్ గాని ముందు ఒక ఛానెల్ డిలీట్ చేసేసిందంటే ఆటోమేటిక్‌గా ఇంకొక మెయిల్ క్రియేట్ చేసుకొని ఇంకొక ఛానెల్ అనేది క్రియేట్ చేసేసేవాళ్ళు. ఎలాంటి ఇష్యూస్ అనేది లేదప్పుడు. బట్ ఇప్పుడేమి అంటే ఈ సర్కమ్వెన్షన్ పాలిసీతో ఏమి అంటే ఎవరైతే మల్టిపుల్ ఛానెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు, సింగిల్ ఛానెల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు. ఏమి అంటే ఒక ఛానెల్‌లో ఏదన్నా మీరు చూడండి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వమని చెప్తుంది యూట్యూబ్. బట్ మీరు ఒరిజినల్ కంటెంట్ ఇవ్వకుండా ఏదైనా మిస్టేక్స్ చేస్తూ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఒక ఛానెల్‌లో మీరు తప్పు చేసినా కూడా మీకు సంబంధించిన రిమైనింగ్ ఛానెల్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఎలా అంటే యూట్యూబ్‌లో ఇప్పుడు మనము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకైతే ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ ఏఐ అనేది ప్రతీదీ స్టోర్ చేస్తుంది. మనం వాయిస్ కానీ, మన ఫేస్ రికగ్నిషన్ గానీ, అలా అని మన అకౌంట్స్ కానీ, మన డీటెయిల్స్ కంప్లీట్‌గా యూట్యూబ్ అనేది సేవ్ చేసుకుంటుంది. అసలు ఎలా మన డిలీట్ అవుతాయి ఛానెల్స్ రిమైనింగ్ అంటే, ఒక ఛానెల్‌లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ప్రతీదీ వెరిఫై చేస్తుంది కదా యూట్యూబ్. అన్నీ కూడా ఏఐ అనేది సేవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే సెకండ్ ఛానెల్ క్రియేట్ చేస్తారో, సెకండ్ ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు సంబంధించిన వివరాలనేది అక్కడ ఇస్తారు కదా! ఎప్పుడైతే ఇవి 2 ఒకేలాగుంటాయో ఆటోమేటిక్‌గా మీ సెకండ్ ఛానెల్ కూడా కంపల్సరీ డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఏఐ అనేది వాయిస్‌తో సహా ఫేస్ కానీ ప్రతి ఒక్కటి డిటెక్ట్ చేస్తుంది. అన్నీ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసేసి కంప్లీట్‌గా అరెస్ట్ చేసేస్తుంది. ఇంకొక మళ్ళీ మీరు ఇంకొక ఛానెల్ క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉండదు. కాబట్టి మాక్సిమం మీరు ఒకే ఛానెల్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే ఇంకా కొత్తగా క్రియేట్ చేసేవాళ్ళు కానీ, ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు కానియండి, ఎప్పుడు కూడా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్తూ ఉంటాను. ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేయండి. ఒరిజినల్ కంటెంట్ ఓన్ వాయిస్. అప్డేట్స్‌లోనే చెప్తూనే ఉన్నారండి. ఇది ఇది లేటెస్ట్ అప్డేట్ అని కాదు. చాలా ఇయర్స్ నుండే చెప్తున్నారు. ఎప్పుడు కూడా డౌన్‌లోడ్స్ పెట్టడం గానీ, రీయూజ్డ్ కంటెంట్ గానీ, రిపిటీటివ్ కంటెంట్ పెట్టడం కానీ, వేరే వాళ్ళ వాయిస్‌తో మీ వీడియోస్ చేయడం గానీ, ఇలా చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాము. జస్ట్ ఏదన్నా ఒక ఈవెంట్ ఇలా షూట్ చేసి వీడియో అప్‌లోడ్ చేయడం ఇలా చేస్తున్నారండి. అలా చేయడం వల్ల ఖచ్చితంగా స్ట్రైక్స్ పడతాయి. ఎప్పుడైతే మనం పాలిసీస్ యూట్యూబ్ పాలిసీస్ అనేది ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మీకు స్ట్రైక్స్ పడతాయి. ఛానెల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ అయితే రాదు. అంతవరకెందుకు జాగ్రత్తగా సింపుల్ అండి. మీరైతే ఒక ఛానెల్ క్రియేట్ చేసుకొని ఓన్ కంటెంట్ ప్లస్ ఓన్ వాయిస్ ఇవి 2 ఇచ్చి మీకు తెలిసిందే ఎక్స్‌ప్లెయిన్ చేయండి యూట్యూబ్‌లో. దానివల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఈ విధంగా అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. ఇంత ఎలాగ ఇంతవరకు వచ్చారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.